కాంగ్రెస్ పాలనలో రోగంతో ప్రభుత్వ ఆసుపత్రులు మంచం పట్టాయి. నిరుపేద బీదలకు సరైన వైద్యం అందించలేని దుస్థితిలో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందలాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించిన నల్గొండ జిల్లా దవాఖానాలోని డయాగ్నోస్టిక్ సెంటర్ మూతపడింది. పేదలకు అందుబాటులో లేకుండా తాళం వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేవంత్ సర్కార్ పాలనలో నిరుపేద బీద రోగులు సరైన వైద్యం అందక ముప్పు తిప్పలు పడుతున్నారు. అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని అన్న చందంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి తయారైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ స్థాయి వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దవాఖానాలన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కోట్ల రూపాయలు విలువైన పరికరాలు నిరుపయోగంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందలాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించిన నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్ మూతపడింది. రెండు 2021లో గత కేసీఆర్ ప్రభుత్వం 12 కోట్లతో నల్గొండ జిల్లా దవాఖానలో డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. జపాన్, ఇటలీ నుంచి అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలు, యంత్రాలను తెప్పించారు. ఇక్కడికి వచ్చే నిరుపేద బీదలకు డయాబెటిక్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, డెంగ్యూ, చికెన్ గున్యా, థైరాయిడ్, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, కిడ్నీ, బీపీ, షుగర్, ఎముకలకు సంబంధించిన సుమారు 60 రకాల వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. వీటితో పాటు చాలా ఖరీదైన అరుదైన ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యూనో అస్సే అనలైజర్, ఎలిసా రీడర్, యూరిన్ అనలైజర్, ఈసీజీ, 2D ఈకో, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే వంటి పరికరాలు పేద ప్రజలకు వరంలా పనిచేశాయి. ఒక్కో యంత్రం గంటకు 400 నుంచి 800 వరకు రిపోర్టులు ఇచ్చేలా అప్డేట్ టెక్నాలజీతో కూడినవి కావడంతో అప్పట్లో ప్రతిరోజు 700 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడి వైద్య నిపుణులు రికార్డు సృష్టించారు. కానీ ఇప్పుడు అత్యంత అధునాతన పరికరాలు కలిగి ఉన్న ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను మూసివేశారు. గతంలో పేదలకు అన్ని సేవలు, వసతులు అందించిన దవాఖానా కాస్త ఇప్పుడు కేవలం ఓపీ సేవలకే పరిమితమైంది అంటున్నారు రోగులు. నల్గొండ వెల్నెస్ సెంటర్స్ వచ్చాము. మా ఫాదర్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ కనీసం మినిమము బ్లడ్ టెస్టులు కానీ, షుగర్ టెస్టులు కానీ, తర్వాత యూరిన్ టెస్ట్ కానీ ఇలాంటివి లేవు. ఇంకొకటి ఏంటంటే మెడిసిన్స్ కూడా సరిపోని ఇవ్వట్లేరు. కనీసం వేయింగ్ మెషిన్ కూడా అందుబాటులో లేదు. దయచేసి ఇప్పుడు ఇంత కష్టపడి ఈ వెల్నెస్ సెంటర్కి వస్తే ఇక్కడ వసతులు సరిపోను లేవు. ఇమీడియట్గా అధికారులు స్పందించి న్యాయం చేసేటట్టుగా నిర్ణయం తీసుకోండి కోరుచున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చినాము. ఇక్కడికి వస్తే స్కానింగ్లు, రిపోర్ట్లు అన్నీ బయటకు రాస్తారు. బయట ఖర్చు అయితే 1500, 2000 దాకా అవుతుంది. రాస్తారు. బయటకు రాయకుండా మా అలాంటి పేదవాళ్ళకు ఇక్కడనే ట్రీట్మెంట్ చేయాలి, బయటకు రాకుండా ఇలానే చేయాలి. గవర్నమెంట్ సహకారం అలాంటి ఏర్పాట్లు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళు పేదలకు వరంలా ఉన్న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు వెళ్లి చూసినా డయాగ్నోస్టిక్ సెంటర్ కు తాళం వేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వైద్య పరీక్షలు చేయడం లేదు. నిర్వహణ లేక ఖరీదైన పరికరాలు పాడైపోతున్నాయి. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ తదితర పరికరాలు దుమ్ము పట్టి మూలకు పడ్డాయి. చిన్న చిన్న రిపేర్లు చేస్తే మిషన్లన్నీ మళ్లీ పనిచేస్తాయని టెక్నీషియన్లను చెప్తున్నారు. కానీ యంత్రాల నిర్వహణను పట్టించుకుని నాదుడే కరువయ్యాడు. అటు ఇక్కడ పనిచేసే నిపుణులు, టెక్నీషియన్లకు 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు విధులకు గైర్హాజరవుతున్నారు. కనీసం ఎక్స్రే తీసే దిక్కు లేదు. దీంతో ప్రతి టెస్టు కోసం ప్రైవేట్ ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపరించింది. చిన్న వైద్య పరీక్షకు బయట 1000 రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నామని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబుకి 6 ఇయర్ బాబుకి చెవు గురించి వచ్చినాం. ఇంతవరకు రిపోర్ట్ లేదు, ఏం లేదు. 1 ఇయర్ అవుతుంది, తగ్గుతుందని ఈ మందులు రాసి పంపిస్తారు. అవి చూపించినా కూడా ఇది వాడింది మళ్ళీ 1 వీక్ తర్వాత రమ్మని మాకు అదే చెప్తారు. ఒక డాక్టర్, డెంటల్ డాక్టర్స్ కూడా లేరు. అలా డెంటల్ కోసం వచ్చినా కూడా డాక్టర్స్ లేరు, మంచిగా చూస్తలేరు సార్. మెడిసిన్ కూడా ఇలా లేవు సార్. ఇక్కడ మెడిసిన్ వల్ల బయట తీసుకోవాలి. తీసుకొని మా గరీబ్ వాళ్ళకు మాకు చూసేది ఏం లేదు. స్కానింగ్ రాయాలి, స్కానింగ్ చేసి స్కానింగ్ ఎంటున్నారు, ఓర్లేరు.
ప్రైవేట్లో చూపించుకునే సామత లేకనే కదా ఇక్కడికి వచ్చింది. అది లేకనే గవర్నమెంట్కి వచ్చిన గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు, మెడిసిన్ ఇస్తలేరు. ఆడికి పోతే ఆడ మాట్లాడేది కూడా ఇబ్బంది కరెక్ట్గా ఉంది. ఎప్పుడు వచ్చినా రిపోర్ట్లు వస్తలేవు. ఏంటంటే అది పని చేస్తలేవు, ఇది పని చేస్తలేవు అంటున్నారు. ఏ పని చేస్తా చెప్తలేరు. బయటికి పోవాలంటే 2000 3000 అడుగుతున్నారు. గవర్నమెంట్ అంటే మేము లోపలికి వచ్చి ఫ్రీగా చూపించుకోవడానికి కదా వచ్చింది. బయట చూపించుకొని రామంటున్నారు. ప్రతి ఒక్కరు బయటకే రాస్తున్నారు. పేదవాళ్ళకి ఇట్లా బయట చూపించుకుంటే స్తోమత లేకనే కదా గవర్నమెంట్కి వచ్చేది. దయచేసి ఈ స్కానింగ్లన్నీ వేరే ఏమైనా టెస్టులు ఉంటే ఇక్కడే పెట్టాలని మా బయట రోగులను ఆశిస్తున్నాం. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి దురావస్థలో ఉన్న ఇక్కడి సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు చీమ కుట్టినట్టయినా లేదు. అటు వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ సైతం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇలా ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల అభంశుభం తెలియని పేదలు బలవుతున్నారు. పేరుకే పెద్ద ఆసుపత్రి, కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. జిల్లా కేంద్రంలో సర్కార్ దవాఖాన ఉండి ఏం ప్రయోజనం? స్థానిక మంత్రి ఏం వెలగబెడుతున్నారని స్థానికులు బగ్గమంటున్నారు. నేను డెంటల్ కోసమని వచ్చిన గత 2 నెలలుగా తిరుగుతూ ఉన్నా. ఎప్పుడు వచ్చినా కానీ నార్కట్టపల్లి పోవాలి, బయట చూపించుకోవాలి, ఇక్కడ లేదంటారు. ఇప్పుడు కూడా డెంటల్ కోసమే వచ్చిన. లీవ్లో ఎవరు సార్ చాలామంది వస్తారు, అడుగు కూర్చుంటారు. స్కానింగ్